I recently watched a movie called DC, written and directed by Arun Matheswaran and Lokesh Kanagaraj. Acted in Lokesh Kanagaraj and Vamka Gabbi. And some movies entertain you, కానీ కొన్ని సినిమాలు సమ్ మూవీస్ ఆర్ స్టే విత్ యూ. అండ్ డీసీ బిలాంగ్స్ టు దట్ సెకండ్ కేటగిరీ. ఎలా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అనిరుద్ధ్ గారు ఎక్కుతూనే ఉన్నాడు. అంటే ఈ సినిమాకి చేసినంత డ్యూటీ ఇంకో సినిమాకి చేయలేదు అని చెప్పొచ్చు. ఐ మీన్ ఆ స్కోప్ కూడా దొరకలేదు మనోడికి. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి స్కోప్ ఉంటే ఎలా కొడతాడు అనే దాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు. అండ్ అరుణ్ మాథేశ్వర్ టేకింగ్ నెక్స్ట్ లెవెల్. అండ్ కొన్ని ఫ్రేమ్స్ అయితే మైండ్లో నుంచి అసలు పోవట్లేదు. ఇంకొంత నాకు బాగా బ్యూటీ అనిపించింది ఏంటంటే ఆర్ట్ వర్క్ ఉంటుంది సినిమా. అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ పెయింటింగ్స్ కానీ అండ్ కొన్ని సీన్స్లో అది కొన్ని లొకేషన్స్ వాడతారు, అవి ఎక్సలెంట్ అసలు. అండ్ అన్నిటినీ మించి లోకేష్ కనగరాజ్ అయితే డిడ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అసలు. అంటే ఒక డైరెక్టర్ ప్యూర్ ఇంటెన్షన్ అనేది ఇంకో డైరెక్టర్కి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి డైరెక్టర్కి ఏం కావాలి అనుకునే దాన్ని ఇచ్చాడు లోకేష్. యాక్టింగ్ అంటే నాట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉండటం. దాసు అనే క్యారెక్టర్లో లోకేష్ కనగరాజ్ ఉన్నాడు. అండ్ పార్వతి అనే క్యారెక్టర్లో అమ్మాయి ఉంది. నెక్స్ట్ చంద్ర క్యారెక్టర్లో వామికా గబ్బి ఉంది. అసలు ఎంత మెంటల్ ఎక్కిపోయిందంటే దేవదాస్ అనే క్యారెక్టర్కి పార్వతి అనేది దొరకకపోయినా కూడా చంద్ర ఉండి తనని నడిపిస్తూ ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే వేరే 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 లెవెల్. అండ్ మస్ట్ వాచ్ దిస్ మూవీ, డోంట్ మిస్ ఇట్. డెఫినెట్లీ యూ లవ్డ్ ఇట్. ఇది ఒక కైండ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. దీంట్లో ఒక లవ్ని కూడా చాలా సెటిల్డ్గా బాగా డీల్ చేశాడు. కొన్ని సీన్స్ ఇచ్చిన హై అయితే స్టిల్ వీఆర్ దేర్, అంతే. దాని నుంచి ఇంకా బయట పడలేదు. సో మస్ట్ వాచ్ ఇట్. దాట్స్ ఇట్. దిస్ ఇస్ నాట్ ఏ రివ్యూ, ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. Thanks.